హస్మత్పేట చాత్రిగడ్డ హైడ్రా కూల్చివేతలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించిన ఎంపీ ఈటెల రాజేందర్. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హస్మత్పేట్ చాత్రిగడ్డ సర్వే నెంబర్ 1లో జరిగిన హైడ్రా కూల్చివేతలపై మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. బీజేపీ నాయకులతో కలిసి ఘటనాస్థలిని సందర్శించిన ఎంపీ ఈటెల బాధిత కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్ పేదలు జీవితాంతం కష్టపడి చిన్న చిన్న స్థలాలు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారని, ఇప్పుడు వాటిని కూల్చివేయడం అమానుషమని పేర్కొన్నారు. లేఅవుట్లు వేస్తున్న సమయంలో అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడి లేఅవుట్ నిర్వాహకులు, బ్రోకర్లు, సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 60 గజాల వంటి చిన్న స్థలాలు కొనుగోలు చేసే పేదల ఇళ్లను కూల్చకుండా రెగ్యులరైజ్ చేయాలని, పెద్ద ఎత్తున భూములు ఆక్రమించిన వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదల సమస్యలను పరిష్కరించకుండా వారి ఇళ్లను కూల్చివేయడం సరైన విధానం కాదని, బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అంటే 23 ఏళ్ళ కింద కొనుక్కున్నారు. 23 ఏళ్ళ కింద కాలంలోనే 20 లక్షల రూపాయలు, 50 గజాలు జాగ్రత్త 20 లక్షలు, మీకు 50 గజాలు 20 లక్షలు డాక్యుమెంట్స్ పర్మిషన్ ట్యాక్స్ కడతారు. సార్ నిన్న వచ్చి కూల కొడతా అంటే మేము ఏం చేయాలి సార్? ఎక్కడ పోవాలి? చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వేసుకొని మేము కాయ కష్టం చేసుకుంటూ దీనికే పెట్టుకున్నాం సార్. నిన్న వచ్చి కూల కొడతా అంటే దాంతోనే నిల్చున్నాం. కూల కొడితే మా మీదనే పడాలి, మేము ఇళ్ళనే చచ్చిపోవాలని దాంతోనే నిల్చుంటే నువ్వు బయటికి రాలేదంటే ఫస్ట్ నీ ఇల్లుకే పెట్టిస్తాను బెదిరిస్తారు సార్. పోలీస్ అయినా నువ్వు మీరు బయటికి రావాలి, లేదంటే ఫస్ట్ మీ ఇల్లుకే పెట్టిస్తాను బెదిరిస్తా ఉన్నాడు. సార్ ఇక్కడ మేము డబ్బు లేదా కట్ట ఓన్లీ బౌండరీ కట్టుకున్నాం సార్. ఇక్కడ 100 నుంచి అక్కడ మొత్తం బౌండరీ ఉన్నాం సార్. 40 ఉన్నాం సార్. ఎంఆర్ఓకి చూపించాను, హైదరాబాద్కి చూపించాను, అందరికి చూపించాను. ఈ పేపర్ దీంట్లో పట్టా లేదు, సర్వే నెంబర్ లేదు, అది లేదు అని. సర్వర్ లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ 3 years నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టున్నాం సార్. చిన్న రూమ్ ఉండే అక్కడ ఒకటి విశాలంగా ఏం చేద్దామని బౌండరీ కట్టుకున్నాను. రాత్రి పొద్దున వచ్చి మొత్తం కూలగొట్టారు సార్. నేను 30,000 సార్. 30,000 గజాలు కొడుతున్నాను. 100 గజాలు 30 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్. రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నాను. మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం ఉన్నాయి సార్. మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించాను సార్. దాంట్లో సర్వే నెంబర్ ఎక్కడ ఉందని చూపించాను. సర్వే నెంబర్ నాకెట్లా తెలుస్తుంది సార్? దానికి రిజిస్ట్రేషన్ అయింది, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాను. ఎలక్ట్రిసిటీ కూడా సబ్మిట్ చేశాను సార్. ఎలక్ట్రిసిటీ రాలేదు. చుట్టుపక్కల అందరికీ ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఎందుకు చేస్తారంటే మీరు వెళ్ళి హైడ్రాన్ అడగండి. హైడ్రాన్ ఎంఆర్ఓ అడుగుతాయి, ఎంఆర్ఓ ఏమో వేరే వాళ్ళని అడుగుతారు. చాలా పిల్లలము, చిన్న పిల్లలు ఉన్నారు సార్. మాకు బంగారం బ్యాంకులో పెట్టి ఇల్లు కట్టుకొని జాగాలు కొనుక్కున్నాం సార్. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మాకు మీరు ఇప్పుడు వచ్చి అన్ని కూల కొడతాము, మీరు ఎక్కడ పోతారు పోని తెల్లదాకా మా భర్తలు పని వేయడానికి వస్తే పిల్లల్ని పట్టుకొని పెట్టబోతాం సార్. ఆ జాగాలు ఉన్న అప్పులు కూడా తీరలేదు సార్. మాకు రూపాయి రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటాం సార్. మేము మాకు ఏ అధికారం చేస్తుంది సార్? ఎవరు కొన్నారో తెలియదు, ఏదో తక్కువ వస్తుంది కదా అన్ని మధ్య తరగతి వాళ్ళమని తక్కువ పైసలు కొనుక్కున్నాం సార్. ఎవరు అమ్మిరో తెలియదు, ఏదో పేరుకి రిజిస్ట్రేషన్ అని చేసిర్రు. అవి ఆన్లైన్లో చూపిస్తలేవు, పత్తి లేవు, ప్రాపర్టీ ట్యాక్స్ లేవు. వాటికి ఏదో రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ అని చేసిర్రు. ఎవరు ఏం చేస్తుర్రో అర్థమైతలే సార్. మధ్య తరగతి వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు తలకాయ రూపుతారు అనుకుంటారు కావచ్చు సార్. ఏ రకంగా ఏ అధికారికి చెప్పుకుంటే మా బాధలు తీరుతాయి సార్. తెలంగాణ పిల్లల్ని పట్టుకొని పిచ్చోలు లేకున్నాం సార్. రోడ్లు కొన్ని వీడికే నాడదాకా పోలీసులు ఏం చేసి చేటు కూడా కొడుతుందో అని బిక్కు అనుకుంటున్నాం. తెలంగాణ ఇంట్లో కట్టిన వాళ్ళకి ఏ బాధ లేదు అంటారు. ఎందుకు లేదు సార్? ఒక రోజు కట్టి నిన్న మంచిగా నిద్రపోతారని ఎప్పుడు ఏదో వస్తుందో తెలిసి అందరం మార్కెట్లో చేసుకునేటోళ్ళమే సార్. రోజు కూలీలు ఉన్నారు, ఇళ్ళలో పని చేసుకునేటోళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, ముస్లిం సోదరులు అందరూ ఎన్ని రకాలుగా
వస్తుంది సార్. ఇల్లు అనేది అందరికో కల. లక్షలు పెట్టి మేము కొనుక్కోగలే స్తోమత ఉంటుందా సార్? మాకు ఏదో తక్కువకు వస్తుంది కదా అని అందరం ఎగబడ్డందుకు మొత్తం అన్యాయం చేస్తుంది సార్ మమ్మల్ని. हमारे 2-3 साल होगा लेके, उतने दिन से कुछ भी ये नहीं करे हैं. लोग क्या बोलते सो हाइड्रा है वो है ये बोल के बोल रहे. इतने दिन से क्या कर रहे थे? मीटर दिए, डेनिश लैंड दिए, सब करे. कहीं को ऐसा फिर अब ये कर रहे. बच्चे इतने मेहनत से बनाए हमारे, हाँ हमारे बच्चे इतने मेहनत करके बनाए. तोड़ते बोले तो पैसा कहाँ से लेंगे? तो पैसा गरीब इंसान चीज़ा वो ये रख के बनाए सो है. कहाँ से ये करते बताओ? आइटम पे ऐसा करते परिषद को आपको नहीं मालूम था इतनी आबादी होता है क्या कर रहे थे? तुमको नहीं दिखा जब कितनी आबादी हो कैसा ही करना बोल के थोड़े में रोकना था. आप थोड़े में नहीं रोके ऐसा कैसा करते? हमारे बच्चों को परेशान कर रहे. मेहनत से बनाए से चीज़ा रखे, लोनों लिए, लोनों भी नहीं फिटे, चीज़ा भी नहीं तोड़ देते बोल रहे. ऐसा कैसा तोड़ते? ऐसा ही करते कि आपके कुछ भी ऐसा बड़ा रहा ये नहीं है. तुम्हारे को कोई भी नहीं बोले इतने सालों से आप लोगों को कैसा बन रहा वहाँ पे कैसा ही करना बोल के. अरे ఎవరి కళ్ళలో చూడు నీళ్ళే వస్తున్నాయి తల్లి. అందరిని వాళ్ళకి అందరికి ఎండకి రోడ్లు వేసుకుని 3 రోజులు ఉన్నాం మేము. ఇక్కడ కూడా మాకు ఇల్లు వచ్చినాయి అని చెప్పి కూడా కొట్టేసి తెలుసు అది విషయం. అసలు బాలకృష్ణ చేపల గుడిసెలు ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మేము 8 years అవుతుంది సార్. వాళ్ళు తీసుకున్నాక కూడా మేము అడిగినప్పటికైనా ఇది గవర్నమెంట్గా ఎట్లా అని అడిగితే ఏం ప్రాబ్లం లేదు మా మీకు ఏం ప్రాబ్లం లేదు మీరు కట్టుకోండి అని చెప్పి హామీ ఇచ్చారు సార్. ఒక 2-3 సార్లు కూడా వీళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు కట్టుకోవాలి అని చెప్పినా కూడా మేము కట్టుకోపోదు. మా పెళ్ళైన నుండి మాకు సొంత ఇల్లు కూడా లేదు సార్. మా మామయ్య ఎడిపోతే రోడ్డు మీద వేసుకుని ఉన్నాం మేము. ఏదో వీళ్ళని నమ్మి మేము ముంగట అడిగేసినాం సార్. అంతా బంగారు గిట్లు అంతా అమ్ముకున్నాం ఏం లేదు. గవర్నమెంట్ అయినప్పుడు మాకు మీటర్ ఎందుకు ఇవ్వాలి సార్? రిజిస్ట్రేషన్ ఎందుకు 1,18,000 రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. 50 గజాలకు 18 లక్షలు తీసుకున్నారు మా దగ్గర. అప్పుడు లేదా గవర్నమెంట్ నిన్న లేకపోతే ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డారు సార్. అప్పుడు అమ్మిన వాళ్ళు ఎవరు లేదు సార్. ఏమన్నా మా పేర్లు ఇవ్వద్దని మాట్లాడుతున్నారు. ఎవరికి ఇవ్వాలి సార్ మేము? నమస్కారం సార్. మాకు నిన్న ప్రొద్దున వచ్చిర్రు. మాకు ఏం తెలియదు. మా మగవాళ్ళు ఎవ్వరు లేరు. అమ్మాలు పనికి వెళ్ళిర్రు. మేము లేడీస్ ఏం చేస్తాం? చిన్నపిల్లలు వేసుకొని మేము కష్టం చేసుకొని కొనుక్కున్నాం. మేము 4 years అవుతుంది సార్. 4 సంవత్సరాలు అవుతుంది. మా ఇంటి దగ్గర మొబైల్ ఎవరు లేరు. వాళ్ళు వచ్చి మేము మమ్మల్ని ఏమైనా చేస్తే మేము ఏం చేసుకుంటాము? మేము 50 గజాలు తీసుకున్నాం సార్. ఇక్కడ రేకులు వేసుకున్నాం, కట్టుకున్నాం. మాకు బ్రోకర్ వాళ్ళు మాకు పేర్లు తెలియదు సార్. ఎవరైనా మీరు అనేసి వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనం సార్. మేము 3 ఏళ్ళు అవుతుంది సార్ జాగా తీసుకొని. ఆ 3 ఏళ్ళ తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ పైసలు కట్టించుకుంది గవర్నమెంటే. మాకు మీటర్ వచ్చింది. మీటర్ పైసలు తీసుకుంది గవర్నమెంటే. ఇప్పుడు మాకు 3 ఏళ్ళ నుండి ఇల్లు ట్యాక్సీ కడుతున్నాం సార్. అది గవర్నమెంటే కదా. మీరు అప్పుడు చెప్పాలి కదా మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు అప్పుడు చెప్పాలి. మేము చదువుకోని వాళ్ళు ఉన్నాం సార్. మాకు ఏది తెలియదు. ఎవరు ఎట్లా చెప్తే అట్లా నమ్ముతాం. చిన్న పిల్లలు వేసుకొని మేము ఇళ్ళలో తాళం పెట్టి ఇళ్ళలో పనికి పోకుండా మేము రూపాయి కష్టం చేసుకున్నాం సార్. కష్టం చేసుకొని ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు మా భర్తల ముఖాలు చూస్తే మాకు అసలు భయం అవుతుంది. వాళ్ళు ఏమైనా టెన్షన్ పెట్టి వాళ్ళకి ఏమైనా అవుతుందో ఏమో. మాకు ఎట్లా మాకు ఈ ఆధారం ఆ ఆధారం లేకుండా మేము ఒంటరిగా మిగిలిపోతామో ఏమో అని మస్తు భయం అవుతుంది సార్. మా ప్రాబ్లం మీద మీరు ఎట్లయినా చేసి మాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. ఇవన్నీ కట్టించుకుంది గవర్నమెంట్. ఇది పురావస్తు శాఖ అయినప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు ఎంఆర్ఓ వస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ వస్తారు సార్. వచ్చినప్పుడు వాళ్ళు మీరు తొందరగా కట్టుకోండి అమ్మా, మీరు కట్టుకొని మీ ఇంట్లోకి వచ్చేసేయండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదని వాళ్ళు ఎట్లా ఏ రకంగా చెప్తారు సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, మరి మీరు కట్టుకోవద్దు, మీకు ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాలి కదా. మేము 50 గజాలు సార్ 20 లక్షలు పెట్టి తీసుకున్నాం. అది ఎక్కడ తక్కువ? 20 లక్షలు తక్కువనేనా సార్? 100 గజాలకి 50 లక్షలు అవుతుంది. ఇప్పుడు మాకు ఏమంటే తక్కువ వచ్చింది ఏదో. కాకపోతే మార్కెట్ కి దగ్గర ఉంది, మాకు పనులకు దగ్గర ఉంది, మేము పనులు చేసుకుంటే బతికేటోళ్ళం, మా పిల్లలు స్కూళ్ళకు దగ్గర ఉంది అని ఒక్క ఆలోచనతో మేము ఇక్కడ బోయినపల్లి డివిజన్ అస్మత్పేట గ్రామంలో సర్వే నెంబర్ 1 ఆర్కియాలజీ ల్యాండ్ అని కొంతమంది అంటున్నారు, ప్రైవేట్ భూమి అంటున్నారు. ఇక్కడ గత అనేక సంవత్సరాలుగా హమాలీ పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఆటో నడిపే వాళ్ళు కావచ్చు, ఇళ్లల్లో పనిచేసి బతికే వాళ్ళు కావచ్చు, కంపెనీలలో 10,000కో 10,000కో నౌకరీ చేసే వాళ్ళు కావచ్చు,
ఇక్కడ తక్కువకు వస్తుంది, ఏ బ్రోకర్లు అయితే ఏ ల్యాండ్ గ్రాబర్లు అయితే ఇవాళ తక్కువకి ఇస్తున్నామని చెప్తే పేదవాళ్ళు కదా మా ఇల్లు కూల్ చేస్తారని చెప్పి 60 గజాలు 50 గజాలు 70 గజాలు చొప్పున వాళ్ళు ప్లాట్ కొనుక్కున్నారు. వాళ్ళు ఒక తరం రక్తాన్ని చెమటగా మార్చి ఒక ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఇవాళ ఇల్లు కట్టుకుంటే ఇదంతా కూడా ఆర్కియాలజీ ల్యాండ్ అని చెప్పంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఆనాడు లేఅవుట్ చేస్తున్నప్పుడు ఏం చేసినావు నువ్వు? ఇది ఆర్కియాలజీ ల్యాండ్ అని కనపడలేదా? ఇవాళ నువ్వు చేయాల్సిన పని నీకు దమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే ఆనాడు ఎవరైతే ఇది ఆర్కియాలజీ ల్యాండ్ అయినప్పటికీ కూడా దొంగతనంగా లేఅవుట్ చేసి ఇలా అమ్మినరో, డబ్బులు తీసుకొని అమ్మినరో వాళ్ళ దగ్గర వసూలు చేసుకునే ప్రయత్నం చేయ తప్ప పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రెండవది, ఏ పేదవాళ్ళు అయితే ఇంకా ఎల్లక వాళ్ళు కట్టుకోలేదు 50 గజాలు, ఈ 50 గజాలు 60 గజాల భూములు అన్నీ కూడా పేదవాళ్ళు కొనుక్కున్నాయి. నేను కొనుక్కోలేను 50 గజాలు 60 గజాలు, వాళ్ళు ఇవాళ ఏ చిన్న ఉద్యోగి కూడా కొనుక్కోలేడు. కాబట్టి ఆ పేదవాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి పేదవాళ్ళ ప్లాట్ గుంజుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నా. మీరు ఇలా బ్రోకర్ల చేతిలో ఎకరాలకు ఎకరాలు ఎవరి దగ్గర ఉంటే 500 గజాల 1000 గజాల ఎకరాలు ఉంటే తప్పకుండా మీరు గుంజుకోండి. దాంట్లో పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టించే ప్రయత్నం చేయండి తప్ప ఇవాళ కష్టపడ్డ నిరుపేదల ఇల్లు కూల్చేసే అధికారం నీకు ఎవడిచ్చిండు? ఇవాళ నువ్వు ఒకనాడు నీలాగానే కనుక ఇలా ముఖ్యమంత్రి ఉండుంటే ఆనాడు పేదలకు భూములు చెందేది కాదు, ఆనాడు పేదలు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, ఆనాడు హైదరాబాద్ నగరంలో ఇన్ని బస్తీలు వెలిసేది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి కొత్తగా దిగొచ్చినట్టుగా, ఈయననే కొత్తగా ముఖ్యమంత్రి వచ్చినట్టుగా, ఈయననే సత్యహరిచంద్ర అన్నట్టుగా ఇవాళ ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ పోలీసులు కూడా వాళ్ళ అధికారులు ఫోన్ చేసి పోలీస్ పంపగానే అని చెప్పి ఏ పోలీసులు అయితే గుండాన్ని కంట్రోల్ చేయాలో, ఏ పోలీసులు అయితే ఇవాళ కూలీకోళ్ళని కంట్రోల్ చేయాలో, ఏ పోలీసులు అయితే ప్రజలకు రక్షణ ఉన్నానో గా పోలీస్ పేదల ఇల్లు కూలగొడుతున్నప్పుడు ఇలా అండగా ఉండడం శోచనీయం. ఇది పోలీస్ వ్యవస్థకే ఇది ఒక మచ్చ లాంటిదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇలా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి చెప్తున్నా, మేము మాట్లాడిన మాటలు, ఇలా పేదవాళ్ళు మాట్లాడిన మాటలు తీసుకుపోయి చెప్పండి, దీన్ని వెంటనే పరిష్కరించండి. హైదరాబాద్ నగరంలో అనేక సంవత్సరాలుగా పొట్ట చేత పట్టుకొని కుటుంబాలుగా జీవిస్తున్నారో, ఇవాళ ఏ పూటకు ఆ పూట జీవిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టకండి, వాళ్ళ గూడు కూల్చేద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. ఈ పాపం ఎవరిది అనుకుంటున్నారు? దీనికి బాధ్యులు ఎవరు? గత ప్రభుత్వంలోనే ఇవన్నీ జరిగినాయి, స్థానిక నాయకులే దీనికి అండగా ఉన్నారని అంటున్నారు. ఏ రాజకీయ నాయకుడు అండగా ఉన్నా, ఏ అధికారి అండగా ఉన్నా వాడిని చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చేయాల్సిందే, జైల్లో పెట్టాల్సిందే, వీళ్ళకి న్యాయం చేయాల్సిందే. కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? ఇలా కొన్న వాళ్ళది వాళ్ళు అంటున్న మాట ఏంటి? మేము కట్టుకున్న ఇల్లు కూల్చదు బిడ్డ, మేము కొనుక్కున్న 50 గజాల జాగానో 60 గజాల జాగానో జీవో నెంబర్ 58 కింద మాకు ఫ్రీ 120 గజాల లోపు పేదవాళ్ళ భూములు ఉంటే అవి గవర్నమెంటే రెగ్యులైజ్ చేసే అధికారం ఉంటే కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నిజంగా ఎవడన్నా పెద్దవాళ్ళు కనుక ఉంటుంటే గుంజుకోమంటున్నాం. మేము ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మీరు నిర్ధారించి పెద్దల చేతిలో, గుండాల చేతిలో, భూ కబ్జాకోర్ల చేతిలో, ల్యాండ్ మాఫియా చేతిలో ఉంటే దాన్ని గుంజుకోమని చెప్పి కోరుతున్నాం. ఆ భూములలో మీరు డబుల్ బెడ్రూమ్ కట్టమని చెప్పి కంటోన్మెంట్లో కూడా 57/1 కావచ్చు, 157/1 కావచ్చు. ఇవాళ ఉన్న ఈ గవర్నమెంట్ కొల్లుడు అయిపోయి వాళ్ళకు హక్కులు ఇవ్వచ్చు, కానీ రేపు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుందో మళ్ళీ ఇబ్బంది ఉండే ఆస్కారం ఉంటుంది. నేను ఒకటే ప్రజలు హెచ్చరిస్తా ఉన్నా, అలాంటి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీలో పోకండి, కొనుక్కోకండి, ఇబ్బంది పడకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ దమ్ముంటే కంటోన్మెంట్ అధికారులు కానీ, అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళకు దాంట్లో ఏ యాక్టివిటీ కూడా చేయకుండా దాన్ని ఐసీస్గా ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.